హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అదే మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేయాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. ముందు అన్నం మిగిలిపోయినప్పుడు పోనన్నం, పులిహోరనే కాదండి, ఇలా వడలు గూడా 10 నిమిషాలలో రెడీ జేసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కింద గూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు దానికోసం కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, ఉప్మా రవ్వ, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నా వీడియోని గనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఇప్పుడు మనం అన్నంని మొత్తం మిక్సీ బౌల్‌లోకి తీసుకోవాలండి. ఇలా మిక్సీ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో వాటర్ వేయొద్దండి. పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు వేయొద్దు. పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నాన్ని మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్‌లోకి తీసుకోవాలి, మనం డిష్ అవుట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అన్నంలోకి కొంచెం ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ 2, జీలకర్ర కొంచెం, తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ అండి. 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ, 2 టీ స్పూన్ల బియ్యపిండి. మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి, ఒకవేళ బియ్యపిండి కానీ ఉప్మా రవ్వ కానీ ఏది ఎక్కువైనా కూడా అవి వడలు అనేవి గట్టిగా అయితే చూసుకొని మనం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసి బాగా కలపాలి. ఇలా మొత్తం మిక్సీ చేసేసుకొని ఒక పావు గంట సేపు పక్కకు మూత పెట్టి పెట్టాలి. ఎందుకనంటే ఈ పెరుగులో నుంచి మనం నీళ్లు ఊరుతాయి కాబట్టి ఈ ఉప్మా రవ్వ ఉన్న బియ్యపిండి అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలా మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న మిశ్రమం మీద మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఆ లోపు రవ్వ మెత్తగా పడుతుంది. మనము కొంచెం అల్లం అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి మనకు నానబెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు వడలు వేసుకోవటమే. చూడండి, 15 నిమిషాల తర్వాత నానినాక పెరుగు అంతా రవ్వకు పట్టేసి ఇలా తయారైపోతుంది, మెత్తగా తయారైపోతుంది. సో ఇలా మినపప్పు అవసరం లేకుండా వడలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, చేతితో కూడా వేసుకోవచ్చు కానీ నేను కవర్తో వేస్తున్నాను. ఒక కవర్ తీసుకొని మనకు ఒక బాల్ సైజు పిండి తీసుకొని మనం వడలు ఎలా అయితే వేసుకుంటామో అలా ప్రెస్ చేసుకొని ఆయిల్ వేడి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవటమే. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలండి. వడలు కొంచెం పలచగానే ఒత్తుకోవాలి, మందం ఒత్తుకోవద్దు. ఇలా ఒక వైపుకు వేగినాక ఇంకో వైపుకు తీసి తిప్పాలండి. వెంటనే వేసిన వెంటనే తిప్పొద్దు. 2 నుంచి 5 నిమిషాల తర్వాత తిప్పాలి. ఇలా అన్నీ తిప్పుకుంటూ వేపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకొని తీసేసుకోవటమే. మీరు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.